మామూలుగా నాగుంబాంలు ఎట్లుంటాయి ఉల్లా గోధుమ రంగులు ఉంటాయి, కానీ అందులో కూడా చాలా రకాలే ఉంటాయి. తెల్లగుండేదాన్ని శ్వేతనాగ అంటారు, కర్రెగుండేదాన్ని బ్లాక్ కోబ్రా అంటారు, బాగా పొడుగుండి చారలు చారలు ఉంటే కింగ్ కోబ్రా అంటారు. కానీ ఓ కాడ మాత్రం ఇదివరకు ఎన్నడూ కానరాని తీర్లా ఒక నాగుంబాం కానొచ్చిందట. అది ఎట్లుంది ఏం కదా, మనం కూడా చూసి జరంతసేపు భయపడొద్దాం పారి. చూస్తురా పడిగిప్పి ఎట్లా చూస్తున్నదో. అగో ఈ పామేంద్రో మొత్తం బంగారం తాపడం వేయించినట్టున్నది. నిజం పామేనా బొమ్మ పామా అని అనుమానం పడేరు సుమి. నిజం పామే ఇది. దీన్ని గోల్డెన్ కోబ్రా లేకుంటే కేఫ్ కోబ్రా అని కూడా పిలుస్తారట. మొత్తం పామంతా గోల్డ్ కోటింగ్ కొట్టినట్టే దగదగ మెరుసుకుంటూ ఉన్నది. ఇక ఇసొంటి పాములు ఆఫ్రికా దేశాలకు కానొస్తుంటాయట ఎక్కువ. అసొంటిది మన విశాఖపట్నంలో ఒక నేవీ ఆఫీసర్ ఇంట్లో కారు షెడ్డులోకి వచ్చి హాయిగా రెస్ట్ తీసుకుంటున్నదట. ఇక కారు దిద్దామని వాళ్ళు చూసే వరకు బంగారం రంగులో దగదగ మెరుసుకుంటా ఈ నాగుంబాము కనిపించే వరకు గుండెలు అదిలినంత పని అయిందట. ఎంబడే పాములను పట్టే నాగరాజు అన్నకు చెప్పిరట. ఆ నాగరాజు అన్న వచ్చి ఈ నాగరాజును చూసి, నా జిందగీలో ఇదివరకు 6-7 పాములు పట్టినా కానీ ఇటువంటి పామును చూసుడైతే ఇదే ఫస్ట్ టైం అని ఆయన కూడా పరిశాన్ అయిపోయిండు. ఇక ఎవరికి దొరకని పామును నేనే దొరకబట్టినా నా స్నేక్ రెస్క్యూ డైరీలా ఇదొక మెమరబుల్ డే అని మురిసిపోయి ఫోటోలు వీడియోలు తీసుకొని జరసేపు దాన్ని కూల్ చేసే ప్రయత్నం చేసిండు. కానీ ఇవి కూడా చాలా డేంజర్ పాములేనట. మామూలుగా అవి ఎవరి జోలికి పోవు. ఇక వాటి జోలికి ఎవరైనా పోతే మాత్రం అలా భర్తం పట్టకుండా ఇడిచిపెట్టాయట. మస్తు హుషారుతోటి ఉరికొస్తాయట. జాగ్రత్త లేకుంటే ఫోటోకు దండబడు ఖాయమేనట. ఇక ఈ అన్నిట్ల పామును పట్టుకొని పోయే వరకు ఇంటోళ్ళు కూడా నిమ్మలమయ్యారట. మరి ఆఫ్రికా జాతి పాము విశాఖపట్నం ఎట్లా వచ్చిందో ఏందో పోరి.